హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇండియాకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఇండెక్స్ 2025 సంవత్సరాన్ని కానీ తెలుసుకుందామండి. ఫస్ట్ చూడండి, గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఎంత 2025 సంవత్సరాన్ని కానీ అడుగుతున్నారు. సో ఇక్కడ చూడనట్లయితే అసలు ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ను రిలీజ్ ఎవరు చేస్తారంటే కన్సర్న్ వరల్డ్ వైడ్ వెల్తర్ జీనియస్ లైఫ్ అనే వాళ్ళు కండక్ట్ చేస్తారు. దీంట్లో సంబంధించినటువంటి టాప్ కంట్రీస్ కనుక చూసుకున్నట్లయితే ఆర్మేనియా, నెక్స్ట్ బెలారస్, బోస్నియా. సో దీనికి సంబంధించినటువంటి 3 టాప్ ఉన్నాయండి, టాప్ కంట్రీస్. ఇక్కడ చూడండి, ఆర్మేనియా, బెలారస్, బోస్నియా అనేది టాప్ 3 కంట్రీస్ అనమాట. లోయెస్ట్ కంట్రీ వచ్చేసి సొమాలియా. ఇండియా ర్యాంకు 102 ఉన్నది. నెక్స్ట్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడొచ్చు సార్, ఇండియా ర్యాంకు 38 ఉన్నదండి. హెడ్ క్వార్టర్ వచ్చేసి ఇప్పుడు దీనికి రిలీజ్ చేసేది ఎవరంటే వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ రిలీజ్ చేస్తుంది. దీని హెడ్ క్వార్టర్ అనేది జెనీవాలో ఉన్నదన్నమాట. సో ఈ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో టాప్ కంట్రీస్ కనుక చూసుకున్నట్లయితే 3 ఉన్నాయి. సో స్విట్జర్లాండ్, స్వీడన్, యూఎస్ఏ 3 కంట్రీస్ ఉండడం జరిగిందనమాట. ఓకేనా. సో నెక్స్ట్, విచ్ ఇన్స్టిట్యూట్ టాప్డ్ ఇన్ ద ఎన్ఐఆర్ఎఫ్ 2025 సంవత్సరాన్ని కానీ ఏ సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్లో అగ్రస్థానంలో ఉన్నది అనేసి చెప్తున్నారు. ఇక్కడ రిలీజ్ చేసేది ఎవరంటే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ దీన్ని రిలీజ్ చేస్తుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు టాప్ ఇన్స్టిట్యూట్స్ ఐఐటి మద్రాస్ మళ్ళీ టాప్ వచ్చిందనమాట. నెక్స్ట్ ఐఐఎస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు అనమాట. నెక్స్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాసు, ఇక్కడ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే. ఈ 3 టాప్ కంట్రీస్గా ఉన్నాయి. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఇవి నేర్చుకోండి. నెక్స్ట్, వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025 సంవత్సరానికి గాను హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఎంత అనేసి అడుగుతున్నారు. ఇండియా ర్యాంక్ కనుక చూసుకున్నట్లయితే 85 అండి. టాప్ మోస్ట్ వరల్డ్ పవర్ఫుల్ పాస్పోర్ట్ కనుక చూసుకున్నట్లయితే కంట్రీ మొత్తం వరల్డ్లో ఫస్ట్ సింగపూర్ ఉన్నది, తర్వాత సౌత్ కొరియా, తర్వాత జపాన్ ఉండడం జరిగిందండి. సో టాప్ మోస్ట్లో ఉన్నారు. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే క్రైమ్ ఇన్ ఇండియా 2024 రిపోర్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ విడుదల చేసే సంస్థ క్రైమ్లో ఇండియా యొక్క ప్లేస్ ఎంత అంటున్నారు. ఇక్కడ విడుదల చేసేది ఎవరంటే నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో వాళ్ళు దీనిని విడుదల చేస్తారు. సో ఓవరాల్గా ఎంత క్రైమ్ ఇంక్రీజ్ అయిందంటే 7.2%. సైబర్ క్రైమ్స్ వచ్చేసి 31.2% ఉన్నది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇండియాలో అత్యధికంగా ఏఐసిటీ కలిగిన నగరం. సో అత్యధికంగా ఏఐసిటీ కలిగిన నగరం బెంగళూరు అండి. సో దీన్ని రిలీజ్ చేసేది ఎవరంటే కౌంటర్ పాయింట్ రీసెర్చ్ వాళ్ళు దీన్ని రిలీజ్ చేస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి విచ్ సిటీ ర్యాంక్డ్ ఫస్ట్ ఇన్ ద స్మార్ట్ సిటీ ఇండెక్స్ 2025. స్మార్ట్ సిటీ ఇండెక్స్లో ఫస్ట్ ఉన్నటువంటి కంట్రీస్ ఏంటి అనేసి అడుగుతున్నారు అనమాట. ఇక్కడ చూడవచ్చు, స్విట్జర్లాండ్, జూరిచ్లోని స్విట్జర్లాండ్ ఫస్ట్ స్మార్ట్ సిటీలో ఉన్నదన్నమాట. నెక్స్ట్ ఓస్లో ఉన్నది, ఓస్లో ఉండడం జరిగింది. నెక్స్ట్ ఇండియా చూసుకున్నట్లయితే న్యూ ఢిల్లీ, ఇండియా నుంచి న్యూఢిల్లీ ఉన్నదన్నమాట. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి, మహిళలకు అత్యంత సురక్షితమైన నగరంగా నారీ రిపోర్ట్ ఏదైతే ఉందో సూచిలో ఏ నగరం అగ్రస్థానంలో ఉన్నది ఇండియాలో అంటే కోహిమా, నాగాల్యాండ్లో ఉన్నదండి. కోహిమా నాగాల్యాండ్లో ఉండడం జరిగింది. సో దీన్ని రిలీజ్ చేసేది ఎవరంటే నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్స్ ఏదైతే ఉన్నదో సంస్థ అది రిలీజ్ చేస్తుందన్నమాట. సో నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మరి స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్లో అగ్రస్థానంలో ఉన్నది ఎవరు అనేసి చెప్తున్నారు. ఇక్కడ ఫస్ట్ 3 రాష్ట్రాలు చూడండి. ఫస్ట్ రాష్ట్రం వచ్చేసి మహారాష్ట్ర, 2వ రాష్ట్రం వచ్చేసి ఆంధ్రప్రదేశ్, 3వ రాష్ట్రం వచ్చేసి అస్సాము అనేది స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్లో అగ్రస్థానంలో ఉన్నది. నెక్స్ట్ హారన్ గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఎంత? సో 64 అండి. హారన్ గ్లోబల్ ఇండెక్స్లో ఫస్ట్ యూఎస్ఏ, సెకండ్ అనేది చైనా ఉండడం జరిగింది. సో నెక్స్ట్ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్లో ఇండియా స్థానం కనుక చూసుకున్నట్లయితే సో 131. లాస్ట్ ర్యాంకు ఏమో పాకిస్తాన్ ఉన్నది. ఫస్ట్ టాప్ కనుక చూసుకున్నట్లయితే ఐస్లాండ్ ఫస్ట్ ఉన్నది, సెకండ్ ఏమో ఫిన్లాండ్ ఉన్నది, థర్డ్ వచ్చేసి నార్వే ఉన్నది. సో ఇది గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ సంబంధించినటువంటి సూచి. నెక్స్ట్
యూఎన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ఎస్డిజి వాల్యూ ఏదైతే ఉన్నదో ఇండియా ర్యాంక్ కనుక చూసుకున్నట్లయితే 99 ర్యాంక్ ఉన్నది. సో టాప్ మోస్ట్ కనుక చూసుకున్నట్లయితే ఫిన్లాండ్, స్వీడన్, డెన్మార్క్ ఈ 3 గుర్తుపెట్టుకోండి. ఇండియా ర్యాంకు ప్లస్ 3 టాప్లో ఉన్నది. దీన్ని రిలీజ్ చేసి ఎవరు చేస్తారంటే యూఎన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్ వాళ్ళు రిలీజ్ చేస్తారు. మరి ఇక్కడ 30th క్వశ్చన్ చూసుకున్నట్లయితే గ్లోబల్ పీస్ ఇండెక్స్ శాంతి సూచిలో ఇండియా ర్యాంకు 115, సో 115. దీన్ని రిలీజ్ చేసేది ఎవరంటే ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ వాళ్ళు విడుదల చేస్తారు. దీనికి సంబంధించినటువంటి టాప్ కనుక చూసుకున్నట్లయితే టాప్ కంట్రీస్ ఐస్లాండ్ ఉన్నది, ఐర్లాండ్ ఉన్నది. సో 2 కూడా ఐ మీదే ఉన్నదండి పీస్లో. రష్యా అనేది లాస్ట్ ప్లేస్. నెక్స్ట్ 14th క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో అగ్రస్థానం ఉన్నది ఎవరంటే ఇండియా నుంచి ఐఐటి ఢిల్లీ అండ్ ఐఐటి బొంబే. ఇండియాలో వీళ్ళు ఫస్ట్ ఉన్నారనమాట. సో ఓవరాల్గా మొత్తం చూసుకున్నట్లయితే వరల్డ్ వైడ్గా ఐఐటి ఢిల్లీ ఏమో 123వ ర్యాంకు, ఐఐటి బొంబే ఏమో 129 ర్యాంక్ అన్నమాట. సో వరల్డ్ వైడ్గా ఫస్ట్గా ఎంఐటి యుఎస్ఏ ఉన్నది, తర్వాత లండన్ ఉండడం జరిగింది. నెక్స్ట్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. సో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఎంత అంటే 130. దీన్ని రిలీజ్ చేసే సంస్థ ఎవరంటే యుఎన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఐస్లాండ్, నార్వే అనేది టాప్లో ఉన్నది, గుర్తుపెట్టుకోండి. ఇండియా ర్యాంకు 130, టాప్లో ఉన్న కంట్రీస్ ఐస్లాండ్, నార్వే. నెక్స్ట్ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ 151. టాప్లో ఉన్న కంట్రీస్ నార్వే, ఈస్టోనియా, నెదర్లాండ్. గుర్తుపెట్టుకోండి, టాప్ కంట్రీస్ గుర్తుపెట్టుకోండి, ఇండియా ర్యాంక్ గుర్తుపెట్టుకోండి, చాలా మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ 17th ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025 సంవత్సరం సంబంధించినటువంటి జస్టిస్ రిపోర్ట్ కనుక చూస్తున్నట్లయితే టాప్ స్టేట్స్ ఇక్కడ చూడండి సార్. టాప్ స్టేట్స్ కనుక చూస్తున్నట్లయితే కర్ణాటక ఫస్ట్ ఉన్నది, తర్వాత ఏపీ ఉన్నది, తర్వాత తెలంగాణ. మన తెలంగాణ ఉన్నది కాబట్టి దీనిని ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. జస్టిస్లో మన తెలంగాణ ఎన్నో స్థానం అంటే 3వ స్థానం, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ద వరల్డ్ ఎయిర్పోర్ట్ ర్యాంకింగ్స్ 2025లో కనుక చూసుకున్నట్లయితే సింగపూర్ ఉన్నదండి. నెక్స్ట్ ద వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్లో ఇండియా ర్యాంకు 118, 118వ ర్యాంక్ ఉన్నది. ఫిన్లాండ్, డెన్మార్క్ టాప్లో ఉన్నది. లాస్ట్లో వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్ ఉండడం జరిగిందనమాట. ఇక లాస్ట్లో కనుక చూసుకున్నట్లయితే కరప్షన్ పర్సెప్షన్స్ ఇండెక్స్లో సిపిఐ 2024లో ఇండియా ర్యాంకు 96 ఉన్నది. డెన్మార్క్, ఫిన్లాండ్ ఏమో టాప్లో ఉన్నాయి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ వన్ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఎంత అంటే 10. సో ఇది ఓవరాల్గా మనకు ఇండియా సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ అండి. సో వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.